డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా? ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. బట్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చాలా కాన్షియస్గా ఉంటే, ఫ్రూట్స్లో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. బట్ ఫ్రూట్స్ తిన్న వెంటనే షుగర్స్ కూడా స్పైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీ ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ నట్స్ అండ్ సీడ్స్ కలుపుకొని తినడం వల్ల షుగర్ స్పైక్ అవ్వదు. అంటే ఇన్స్టెంట్గా షుగర్స్ అన్నది ఇంక్రీజ్ అవ్వదు మన బాడీలో. సో మీరు ఏదైనా ఫ్రూట్ తింటే దాంతోపాటు నానబెట్టిన బాదం పలుకులో లేకపోతే చిన్న టీ స్పూన్ పంకిన్ సీడ్స్ ఇలా కలుపుకొని తినడం వల్ల షుగర్ స్పైక్ అవ్వదు. ఇవి తీసుకునేటప్పుడు కొద్ది జాగ్రత్తగా, క్వాంటిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల ఫ్రూట్స్ తీసుకుంటే 4 నుంచి 5 బాదం పలుకులు, నానబెట్టిన బాదం పలుకులు, లేదంటే ఒక టీ స్పూన్ పంకిన్ సీడ్స్ అను, సన్ఫ్లవర్ సీడ్స్ అను ఇలాగా మిక్స్ చేసుకొని తినడం వల్ల షుగర్ స్పైక్ అవ్వదు. అండ్ ఈ నట్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎక్కువ నట్స్ కూడా తీసుకోవడం వల్ల అజీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని లిమిటెడ్గా తీసుకోవడం చాలా బెటర్. సో మీరు డైలీ రొటీన్లో నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.